రియాలిటీ ఎగ్జిబిషన్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో క్రెడాయ్ టీం అందరూ, సెంట్రల్ స్టేట్ క్రెడాయ్ టీము మిత్రులందరూ ఉన్నారు. అనేక సంస్థలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ప్రధానంగా హైదరాబాద్ అంటేనే ఈ దేశంలో ఒక ఐడెంటిటీ ఉంది. భౌగోళికంగా అన్ని వసతులున్న సిటీ ఇది. దేశంలో ఏ సిటీకి లేని అడ్వాంటేజెస్ హైదరాబాద్కు ఉన్నాయి. దాంతోపాటుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాదులో చాలా డెవలప్ చేసింది. మళ్ళీ అదే స్థాయిలో గడిచిన 10 సంవత్సరాల్లో ఏదైతే లాస్ జరిగిందో దాన్ని రికవరీ చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఈ గడిచిన 6 నెలలలో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతరత్రా కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దాన్ని ఓవర్కమ్ అవుతూ పాలసీస్లో సరళీకృతం చేస్తూ ఇటు బిల్డర్స్కి అటు బయ్యర్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లో తీసుకురాబోతుంది. దేశంలోనే కాదు, ఈ హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజీ అన్ని రకాలుగా హైదరాబాద్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి హైదరాబాదు రియాలిటీ చాలా అద్భుతంగా ఉండబోతుందన్నదైతే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ముఖ్యమైన నిర్ణయాలు. ఈ హైదరాబాద్ని ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్డు కానీ, మెట్రో ఎక్స్టెన్షన్ కానీ, ఏదైతే మురికి కుంపగా ఉన్న మూసి డెవలప్మెంట్ కానీ, ఇతరత్ర ఇంటర్నల్ రోడ్స్ కానీ, అన్ని సెక్టార్లో హైదరాబాద్ని ముందుకు తీసుకుపోవటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ డెవలప్మెంటు, ఆ బిజినెస్లో వచ్చే చేంజెస్ ఎలా అగ్రెసివ్గా పెరుగుతుందో మనకి స్పష్టంగా కనిపించబోతుందని తెలియజేస్తున్నాం.